నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే, నా మీద మీకు కోపం ఉండొచ్చు, నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. ఆడపిల్లలకు అట్లా ఉండదు. ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు. నా మనసుకి ఎంత గాయమైతే, నాకు ఎన్ని అవమానాలు అయితే, నాకెంత ఇన్సల్ట్ అయితే, నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ, ఇది నా ఆవేదన. నాన్న చూస్తలేరేంది వీళ్ళనన్నది ఆవేదన, చూసుకుంటే క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారు అన్నది నా బాధ. అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది? ఎందుకు కోపం ఉంటుంది? నాకు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు? కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు. ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా? నాకెందుకు అవసరం ఉంటుంది? నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద? నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డుని ఎత్తుకొని ఇక్కడికి వస్తే